బాగుందన్న సినిమా అయితే మాత్రం. క్లైమాక్స్ అయితే సూపర్, బంపర్ హిట్. ఇంకా హైలైట్ సినిమా బాయ్, సూపర్ సూపర్ ఫ్యామిలీ స్టోరీ, హైలైట్ సూపర్ అయితే ఫ్యామిలీ కోసం చూడొచ్చా నా మూవీ. సూపర్ మూవీ, ఫ్యామిలీ కోసం అయితే ఎగ్జాక్ట్లీ మాత్రం సూపర్ మూవీ. మహేష్ బాబు అయితే సూపర్ క్రాక్. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. బాగుంది సంక్రాంతి కొట్టేసాం మాదే. సూపర్ 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 ఉంది సినిమా. సినిమా మాత్రం కేసీపీడి భయ్య, అసలు ఎంత అడిచినామంటే నా గొంతు కూడా పోయింది అసలు. మహేష్ బాబు అయితే ఇక ఇచ్చి పడేయచ్చు, 10/10 ఇస్తా భయ్య, ఎంతైనా డైహార్డ్ ఫ్యాన్స్ కదా. బాగుంది బ్రో సినిమా మొత్తం. మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది? సూపర్ డాన్స్ అయితే సూపర్. ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి. మూవీ ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్, ఫుల్ మీల్స్ మహేష్ బాబుకి అయితే. మేము పోయింది త్రివిక్రమ్ స్టోరీ కోసం కాదు, మహేష్ బాబు కోసం, సాంగ్స్ కోసం. స్టోరీ అంతలే, సినిమా మాత్రం సూపర్ హిట్. మహేష్ బాబు మాత్రం సూపర్ యాక్టింగ్, శ్రీలీల డాన్స్ సూపర్. అన్న ఎలా ఉందన్న సినిమా? సూపర్, మంచిగా ఉంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పండక్కి చూడొచ్చు, మంచి సినిమా, బాగుంది. రివ్యూస్ నమ్మకండి, మీరు వచ్చి సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు చూసేటప్పుడు అయితే అనిపించదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచిగానే ఉంది. నాకైతే నచ్చింది, మరి వేరే వాళ్ళకి ఏమో. ఈ పొలిటికల్ డ్రామా మీద ఇంకా సెంటిమెంట్ మీద అంటున్నారు కదా, మరి మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్? బాగుంది, ఓవరాల్గా సినిమా అయితే మంచిగా ఉంది. పాటలు, డ్యాన్స్ అయితే మొత్తం కుర్చీ మధ్య పెట్టేసాడు బాబు, చాలా బాగుంది, హైలైట్. థ్యాంక్ యూ. మూవీ పోయిందండి, బాగాలేదు మూవీ, పోయింది. బాబు 1 man షో అన్న, అంటే బాబు 1 man షో. కేసీపీడి మూవీ అయితే కేసీపీడి, బాబు 1 man షో. ఈ సినిమా లాగ్ అని అంటున్నారు కదా, అంతగా బాగాలేదని ఇప్పుడు కూడా చెప్తున్నారు. అందుకే చెప్తున్నాను కదా, బాబు 1 man షో అంతే. లాగ్ గీగ మాకు సంబంధం లేదు, మహేష్ బాబు ఉన్నాడా లేదా అంతే, అది ఒకటే కావాలి మాకు, అంతే అన్న. మహేష్ బాబు అంటే బాబే. జై బాబు, జై జై బాబు. సినిమా చాలా బాగుంది. నేను సినిమా రాకముందు కొన్ని రివ్యూస్ చూసా, యావరేజ్ అని రాసిన, బట్ సినిమా అయితే చాలా బాగుంది, బోరింగ్ ఎక్కడ లేదు అసలు. దిస్ ఈజ్ హార్ట్ఫుల్ మై ఫీలింగ్ యాక్చువల్లీ. సినిమా చాలా బాగుంది, నేను పెద్ద మహేష్ ఫ్యాన్, చాలా బాగుంది. మడత ఇడిపోయింది, సాంగ్ సూపర్, మడత జై. మేడం మహేష్ బాబుని చూస్తే లేడీస్కి పిచ్చెక్కాలి, అట్లా ఉన్నాడు మహేష్ బాబు. కట్అవుట్ మడత పెట్టి సాంగ్ ఒక్కటి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. మహేష్ బాబుని ఇంకా 40 years కాదు 20 years లాగా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. అయితే బాగుంది. జై బాబు, జై బాబు. ఒక కమర్షియల్ సినిమా ఇలానే ఉంటుంది, దాన్ని అలానే చూడాలి. లాజిక్ లేని ఓవర్ యాక్షన్ తేకూడదు బయట వాళ్ళు. బ్లాక్ బాస్టర్ సినిమా, బ్లాక్ బాస్టర్ అంతే, కాదు జై బాబు అంతే. సూపర్ హిట్. నేను మహేష్ బాబు ఫ్యాన్. కాదండి, సినిమా బోరింగ్ గా ఉంది, లాగ్ వచ్చిందని అంటున్నారు కదా. వాళ్ళకు నచ్చక అట్లా చెప్పారు, నేను అభిమానం, నాకు నచ్చింది. చాలా మంది రెగ్యులర్ అంటారు కానీ ఎక్కడ ఉంది అసలు రెగ్యులర్గా? ఏ స్టోరీ ఉందో ఒకసారి చూపించండి, చూపించాక మాట్లాడాలి, ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సేమ్ రొటీన్ అంటే ఎవడు ఒప్పుకోడు ఇక్కడ. రొటీన్ అంటే ఏం రొటీన్ అంటే పని పాట లేకుండా తీస్తురా సినిమాలు ఈడ. రొటీన్ అన్నోడికి ఎగ్జాంపుల్ చూపించామని, సినిమా ఎగ్జాంపుల్, ఏ ఎగ్జాంపుల్ అప్పుడు మాట్లాడాలి. ఎవడైనా సరే మాట్లాడే అర్హత లేదు. సినిమా మాత్రము బ్లాక్ బస్టర్, ఏ నా కొడుకు నెగిటివ్ చెప్తాడు. ఎలా ఉంది మూవీ? సినిమా చాలా బాగుంది అక్క, నిజంగా బాగుంది. పాటలు కానీ కెమెరా అంతా బాగుంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హీరో గారిది? అదిరిపోయిందాక, మాటలు లేవు అసలు, గెంతుతూనే ఉన్నాం ఫస్ట్కి లాస్ట్ వరకు.